హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఫోర్త్ షిఫ్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్, ఇంకా ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ కి సంబంధించినవి కంటిన్యూస్ గా పెడతానే ఉన్నారు. సో మాక్సిమం మనం ఈ 3 షిఫ్ట్స్ డైలీ చెప్తున్నాం కదా, సో ఈ షిఫ్ట్స్ లో ఒక్కొక్క షిఫ్ట్స్ లో ఆ క్వశ్చన్స్ ని నేను కవర్ చేసుకుంటూ వస్తాను. సో మీకు ఏవైతే గుర్తున్నాయో కింద మీరు చూడొచ్చు కమెంట్స్ లో. స్టూడెంట్స్ ఫండమెంటల్ రైట్స్ గుర్తుంటే ఫండమెంటల్ అని, డిపిఎస్పి అంటే డిపిఎస్పి అని, సో అట్లా మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. అలా హింట్ ఇచ్చారు అనుకోండి, ఆ క్వశ్చన్స్ ని దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ని చెప్పడం వల్ల మీకు టైప్ 2 కి యూజ్ అవుతుంది అండ్ మిగతా స్టూడెంట్స్ కి ఒక బేస్ సపోర్ట్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో కొంతమంది స్టూడెంట్స్ మనకి క్వశ్చన్స్ పెట్టారు కదా, ఆల్మోస్ట్ స్టూడెంట్స్ పెట్టిన కమెంట్స్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కొంతమంది స్టూడెంట్స్ చెప్పినవి కూడా. అయితే దాని తర్వాత కూడా ఇంకొంతమంది కమెంట్ చేశారు, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వలేదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకళ్ళు సతీష్ కుమార్ అని చెప్పేసి మనకి కొన్ని క్వశ్చన్స్ పెట్టారు. 1857 రివోల్ట్ ఎక్కడ జరిగింది అని ఆ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ పార్టికల్స్కి ఏ నేచర్ ఉంటుంది అని చెప్పేసి అడిగారంట. ఎప్రిహెన్షన్ యాంటోనియం అడిగారంట. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మీద ఒక క్వశ్చన్ పడింది అంట. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మేబీ ఆప్షన్ ఎలిమినేషన్లో అడిగారంట. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మనకి ఫండమెంటల్ రైట్స్లో 25 to 28 మధ్యలో ఉంటుందండి. 25లో ఏంటి అంటే ఇండియాలో ఏ పర్సన్ అయినా సరే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ఆచరించవచ్చు, అది ఉంటుంది. ఆర్టికల్ 27 ఉంటుంది. అందులో ఏంటి అంటే రిలీజియన్కి సంబంధించి ఏదైనా ప్రమోషన్స్ అవి చేసినప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, ట్యాక్సెస్ గురించి ఆర్టికల్ 27లో ఉంటుంది. మేబీ ఇలా మిక్స్ ఇచ్చి ఏమైనా ఆప్షన్స్ అడిగి ఉండొచ్చు. ఫ్లూట్ గురించి ఇంకొక స్టూడెంట్ కూడా కామెంట్ చేశారు, ఇండియాలో ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్ ఎవరని అడిగారంట. హరిప్రసాద్ చౌరాసియా అని చెప్పేసి మనం ప్రీవియస్ షిఫ్ట్స్ లో కూడా చెప్పుకున్నాం. హరిప్రసాద్ చౌరాసియా గారు చాలా ఫేమస్ అనమాట. ఆయన తర్వాత పన్నాలాల్ ఘోష్ అని చెప్పేసి ఉన్నారనమాట. సో పన్నాలాల్ ఘోష్ గారు కూడా ఫేమస్ మనకి ఫ్లూట్ లో. హరిప్రసాద్ చౌరాసియా గారు లేకపోతే పన్నాలాల్ ఘోష్ గారిని మీరు ఆన్సర్ పెట్టచ్చు. అలాగే నెక్స్ట్ రోన్ ముజమ్దార్ లేదా ఆర్ ముజమ్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనకి ఈ ఫ్లూట్ లో చాలా ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2022 జూలై కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారంట. స్విమ్మింగ్ పూల్ డైమెన్షన్స్ అడిగారంట. హిందుస్థాన్ క్లాసికల్ డాన్స్ అని అడిగారంట. అది ఇంకొక స్టూడెంట్ మనకి ఆప్షన్స్ కూడా పెట్టారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది ఇంగ్లీష్లో కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగారని చెప్పారు, అది ఒకటి. నెక్స్ట్ వన్ ఇంకొక స్టూడెంట్ పెట్టారు మనకి సంగీతాన్ని. ఫోర్త్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్, అది 1857 రివోల్ట్ ప్లేస్ అడిగారంట. 1857 తిరుగుబాటు ఫస్ట్ జరిగింది మీరాట్లో అనమాట. సో దానికి సంబంధించి అని చెప్పొచ్చు. అండ్ ఇలా ఒక్కొక్క క్వశ్చన్స్ ఉన్నాయి. మిగిలిన స్టూడెంట్స్ క్వశ్చన్స్ అన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ టన్నెల్ కనెక్ట్స్ లాహోల్ అండ్ స్పితి. సో ఇది కొత్త క్వశ్చన్ కదండి, ఇచ్చే క్వశ్చన్ ని రివర్స్ చేసి ఇచ్చారు అంతే. ఇక్కడ మనకి జనరల్ గా అటల్ టన్నెల్ అని చెప్పేసి ఉంటది అనమాట. సో అది ఆన్సర్ అవుతుంది. అటల్ టన్నెల్ లేదా అటల్ సొరంగం ఏదైతే ఉందో సో అది మనకి లాహోల్ అండ్ స్పితిని కనెక్ట్ చేస్తుంది. ఆన్సర్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్, అదే టన్నెల్ కనుక అడిగితే అటల్ టన్నెల్ గా చెప్పొచ్చు. ఇండియాలో హైయెస్ట్ రోడ్డు టన్నెల్ కూడా ప్రజెంట్ మనకి అటల్ టన్నెల్ గానే ఉంది. ఇది వరకు అటల్ టన్నెల్ దేన్ని కనెక్ట్ చేస్తుంది అని అడిగేవాళ్ళు, దీని రివర్స్ లో లాహోల్ అండ్ స్పితిని కలిపేది ఏది అని చెప్పేసి అడిగారు. అదే ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఇంకా కొన్ని గెస్ చేయొచ్చు. సో అది కూడా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అంతే. ఒకటి మనకి బనీహాల్ పాస్ అని చెప్పేసి ఉంది. సో విచ్ 1 పాయింట్ వీ హ్యావ్ అ బనీహాల్ పాస్ అని చెప్పి. సో ఈ బనీహాల్ పాస్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. డైరెక్ట్గా అడిగితే ఆన్సర్ అది పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వన్, ఇండియాలో అతి పొడవైన రైల్వే సొరంగం, ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా. అగైన్ ఐమ్ రిపీటింగ్, ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా కింద జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ అనే దాన్ని చెప్పొచ్చు. ఇది బనీహాల్ పాస్ కింద మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ప్రాంతం ఉంది. సో దీనిని జోజిలా పాస్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ జోజిలా పాస్. ఎక్కువగా ఇది వరకు ఎస్ఎస్సిలో అడిగారు. మరి డైరెక్ట్గా జోజిలా పాస్ ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది అని అడిగారు అనుకోండి. సో దే ఆర్ నథింగ్ బట్, వన్ ఈజ్ కార్గిల్ ఏరియా, ఒకటి కార్గిల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంకొకటి శ్రీనగర్ ఏరియాని కనెక్ట్ చేస్తుంది అనమాట. శ్రీనగర్ని కార్గిల్ని కనెక్ట్ చేసేది జోజిలా పాస్. అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగినట్టు అడిగారు అనుకోండి, శ్రీనగర్ని కార్గిల్ని కనెక్ట్ చేసే ప్రాంతం ఏది అంటే జోజిలా, ఆర్ జోజిలా కనెక్ట్స్ విచ్ ఏరియాస్ అంటే రివర్స్లో. లేదా ఈ పాస్ ఎక్కడుంది మెయిన్గా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్.
ఇక్కడ నెక్స్ట్ వన్ ఈ ఏరియా ఉంది చూసారా, దీన్ని హిమాచల్ ప్రదేశ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ హిమాచల్ ప్రదేశ్లో మనకి ఈ లాహోల్ అండ్ స్పితి అని చెప్పేసి ఇప్పుడే మాట్లాడాం కదా, లాహోల్ అండ్ స్పితి నుంచి ఆల్మోస్ట్ మనకి ఈ లే ప్రాంతం ఉంది కదా, సో దీన్ని కనెక్ట్ చేసేది ఏది అంటే బారాలచా పాస్ అని చెప్పేసి అంటాం. అగైన్ ఐమ్ రిపీటింగ్, బారాలచా పాస్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో లాహోల్ అండ్ స్పితి అనే ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా లే ప్రాంతాన్ని కనెక్ట్ చేసుకుంటుంది. అంటే మీకు ఇట్లా ఒక టర్న్, ఒక వే అనేది ఉంటుంది అనమాట. జోజిలా పాస్ బారాలచా పాస్ని కలిపితే మీకు ఒక కనెక్టివిటీ రోడ్ వే అనేది హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉంటుంది. అంటే ఇది వరకు అడిగినట్టు క్వశ్చన్స్ అడిగినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అండ్ ఇలా టెక్నికల్గా క్వశ్చన్స్ అడిగినా రాయొచ్చు. హిమాచల్ ప్రదేశ్కి యాజ్ వెల్ యాజ్ లడాక్కి మధ్యలో కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాస్ ఉంది. సో దీనిని మనకి షిప్కిలా అని చెప్పేసి అంటారు. లడాక్ కాదు, హిమాచల్ ప్రదేశ్కి టిబెట్కి మధ్యలో షిప్కిలా అనే పాస్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని కింద మనకి ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఉంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో చాలా ఇంపార్టెంట్ పాస్గా మనకి లిప్ లేక్ పాస్ అని చెప్పేసి అంటాం. ద పాయింట్ ఈస్ లిప్ లేక్ పాస్. ఇది ఒక ట్రై జంక్షన్ పాయింట్ అనమాట. ఇటు ఇండియా ఉంటుంది, ఇటు టిబెట్ ఉంటుంది, ఇటేమో నేపాల్ ఉంటుంది. ఇండియాకి, టిబెట్కి, నేపాల్కి మధ్యలో ఉండేది లిప్ లేక్ పాస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్తరాఖండ్లోనే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి అంటాం కదా, బద్రీనాథ్ అనేది కూడా ఉత్తరాఖండ్లో ఉంది. ఈ బద్రీనాథ్ నుంచి అలకనంద అనే రివర్ ఆరిజినేట్ అవుతుంది, అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ బద్రీనాథ్కి దగ్గరలోనే మనకు ఒక వే ఉందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మనా విలేజ్. ఇండియాలో లాస్ట్ విలేజ్ అని కూడా అంటారు ఉత్తరాఖండ్లో. సో దీన్ని క్రాస్ చేస్తే మీకు టిబెట్ బోర్డర్ కనిపిస్తుంది, చైనా బోర్డర్ అనమాట. సో ఇండియాని అండ్ చైనాని కనెక్ట్ చేసే ఇంకొక పాస్ ఉత్తరాఖండ్లో మనా పాస్గా చెప్పొచ్చు. అదే హిమాచల్ ప్రదేశ్కి అయితే షిప్కిలా అనే దాన్ని చెప్పొచ్చు. లడాక్ గనక వచ్చారనుకోండి, లడాక్ దగ్గర ఈ వేలో ఇక్కడ మనకి ఇంకొక పాస్ ఉందన్నమాట. పాస్ అంటే ఇక్కడ అర్థం దారి అని చెప్పేసి అంటాం. లానక్ లా, అగైన్ ఐమ్ రిపీటింగ్, లానక్ లా. లా అంటే అర్థం ఏంటి అంటే టిబెటన్ లాంగ్వేజ్లో పాస్ అని అర్థం అంట. అందుకే షిప్కిలా, నత్తులా, జెలిప్లా, లా మీన్స్ పాస్. సో లనక్లా అనే దారి ఉంది. ఇది వచ్చేటప్పటికి టిబెట్ యొక్క క్యాపిటల్ లాసా అని చెప్పేసి అంటాం. టిబెట్ యొక్క క్యాపిటల్ ఇది. లాసాని డైరెక్ట్గా మనకి లే అనే ప్రాంతంతో కలిపేది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లానక్లాగా చెప్తాం. లానక్లా, బారాలచా, జోజిలా, బనీహాల్ పాస్, షిప్కిలా, మనా, లిపులెక్. సో పాసెస్ ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ పెట్టచ్చు. అలాగే పైన ఇక్కడ ఇంకొక పాస్ ఉంటుంది అనమాట. సో దీనిని మనకి ఏమని పిలుస్తారు అంటే అగిల్ పాస్ అని చెప్పేసి పిలుస్తాం. అగిల్ పాస్. సో ఇది చైనాని డైరెక్ట్గా లడాక్ ప్రావియన్సీతో కలుపుతుంది అనమాట. సో చైనా దగ్గర ఉన్న జిన్జియాంగ్ అనే ప్రాంతాన్ని లడాక్ ప్రాంతంతో కలిపేది అగిల్ పాస్ అనేది. ఇది వింటర్లో కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారంట దీన్ని. ఆల్మోస్ట్ 4 to 5 months ఈ పాస్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. ఇదే కాదు, ఇక్కడున్న బారాలచా క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ ఈ లాహోల్ అండ్ స్పితి ఉంది చూసారా, హిమాచల్ ప్రదేశ్ ఏరియాని, రెస్ట్ ఆఫ్ ద మనాలి ఏరియా, ఈ లాహోల్ స్పితి ఏరియాని కలిపేది అటల్ టన్నెల్ అనమాట. ఈ అటల్ టన్నెల్, బారాలచా, అగిల్ పాస్ ఇవన్నీ కూడా వింటర్లో కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట, బాగా ఎఫెక్ట్ అయిన ఏరియాస్. సో దీస్ ఆర్ ద పాసెస్. ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇలా రాయొచ్చు. ఈ మధ్యన కరెంట్ అఫైర్స్లో ఉన్నది మనకి షింకులా అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని షింగులా అని కూడా పిలవచ్చు. సో ఈ షింకులా అనే పాస్ మనకి లడాక్లో లే అనే ప్రాంతం ఉంది కదా, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని మనకి మనాలి ప్రాంతం వరకు కనెక్ట్ అయి ఉంటుందంట. సో ఇది నిర్మిస్తున్నారు, అండర్ వేలో కూడా ఉంది మనకి. ఇవి ప్రాజెక్ట్స్ అండి, పాసెస్కి సంబంధించిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్ ఇచ్చారంట. హూ వాజ్ ద గవర్నర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్? వ్యవహారిక భాషా పత్రికా చట్టం వచ్చినప్పుడు ఎవరు గవర్నర్ లేదా వైస్రాయ్గా ఉన్నారు ఇండియాలో అనేది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లార్డ్ లిట్టన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో లార్డ్ లిట్టన్ మనకి భారతదేశంలో ఆల్మోస్ట్ 1876 నుంచి 1880 మధ్యలో మనకి గవర్నర్గా ఉండడం వైస్రాయ్గా ఉండడం జరిగింది. ఆయన వైస్రాయ్గా ఉన్నప్పుడే వ్యవహారిక భాషా పత్రికా చట్టం అనేది రావడం జరిగింది అనమాట. సో ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లార్డ్ లిట్టన్కి సంబంధించి ఇంకేమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఒకటి 1876 నుంచి 1878 76 నుంచి 78 మధ్యలో ఇండియాలో గ్రేట్ ఫెమైన్ అనేది రావడం జరిగింది. చాలా అతిపెద్ద కరువు అనేది వచ్చింది కూడా లార్డ్ లిట్టన్ టైంలో వచ్చింది అనమాట, 1876 to 78. సో దాని
తర్వాత 1878లో భారతదేశంలో ఆర్మ్స్ యాక్ట్ని తీసుకొచ్చింది కూడా, ఆయుధాల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్. ఇండియన్స్ ఎవరైనా సరే సో ఆయుధాలని ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళ దగ్గర, లేదా వాటిని అమ్మాలి అనుకున్న, కొనాలి అనుకున్న, ఖచ్చితంగా ఈ ఆయుధాల చట్టం కింద పర్మిషన్ తీసుకోవాలి. సో ఇఫ్ ఇండియన్స్ వాంట్ టు కీప్ ఆర్మ్స్ విత్ దెమ్ ఆర్ దే వాంట్ టు సెల్, దే వాంట్ టు పర్చేస్ అండ్ దే వాంట్ టు టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ దట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ ద 1878 ఆర్మ్స్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్ అన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వ్యవహారిక భాషల చట్టం, ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి అంతకన్నా ముందరే 1823లో 1828లో ఇండియాకి గవర్నర్ జనరల్గా లార్డ్ ఎమ్హెరెస్ట్ అనే పర్సన్ ఉన్నారనమాట. ఈయన కన్నా ముందర హెస్టింగ్స్ వచ్చారు. హెస్టింగ్స్ 1823లో వెళ్ళిపోగానే మనకి లార్డ్ ఎమ్హెరెస్ట్ అనే పర్సన్ వచ్చారు. ఆ టైంలో 1823 ప్రెస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉండేదన్నమాట. 1823లో ప్రెస్ యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇండియాలో ఎవరైనా సరే జర్నల్స్ని పబ్లిష్ చేయాలి అన్నా, లేకపోతే ఏదైనా పత్రికల్ని నడపాలన్నా ఖచ్చితంగా లైసెన్స్ కావాలి ఇండియన్స్కి మాత్రమే. సో అందుకని 1823లో ప్రెస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీంట్లోంచి బ్రిటిష్ లేదా ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎక్స్క్లూజివ్గా తప్పించేశారనమాట. ఓన్లీ ఇండియన్స్ని స్ట్రెస్ చేశారు. అప్పట్లో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు అని ఉన్నారు, మీకు తెలుసు కూడా. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఇండియాలో చెప్పడం జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారికి చాలా పత్రికలు ఉన్నాయి. సంవాద కౌముది అనే పేపర్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు తీసుకొచ్చారు. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరాట్ ఉల్ అక్బర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ మీరాట్ ఉల్ అక్బర్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది రాజా రామ్మోహన్ రాయ్ గారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇండియాలో ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్, ద ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ బై విచ్ పర్సన్? రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పొచ్చు. మిర్రర్ ఆఫ్ న్యూస్ గా దీని అర్థం వస్తుందంట మీరాట్ ఉల్ అక్బర్ అంటే. అయితే వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇండియన్స్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పగానే 1822లో మీరాట్ ఉల్ అక్బర్ అనేది స్టార్ట్ చేశారు రాజా రామ్మోహన్ రాయ్. 1823లో దీన్ని క్లోజ్ చేసేసారు. అంటే ఈ ఒక్క ప్రెస్ యాక్ట్ మీదే మనకి 2 to 3 క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే టైటిల్ ఇచ్చింది అక్బర్ 2. ఇది నార్మల్గా ఎప్పుడు అడిగే క్వశ్చనే. అయితే దీన్ని కొంచెం డిఫికల్ట్గా అడగాలి అనుకుంటే, అక్బర్ 2 ఈజ్ గివెన్ టైటిల్ టు దట్ రామ్మోహన్ రాయ్ యాజ్ అ రాజా ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదుని అక్బర్ 2 ఇచ్చారు అని అడగచ్చు. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 1831, 1831లో సో అలాంటి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇండియాలో సతీ అబాలిషన్ యాక్ట్ కోసం అని చెప్పేసి మనకి కృషి చేశారు. అందుకే 1829లో మనకి విలియం బెంటిక్ అని చెప్పేసి ఉన్నారు. విలియం బెంటిక్ గారి యొక్క ఆధ్వర్యంలోనే సతీ అబాలిషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ఈయన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది తీసుకురావడానికి మెయిన్ రీజన్, వ్యవహారిక భాషా చట్టం అనేది తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, ఆ టైంలో బ్రిటిషర్స్ మనకి సెకండ్ ఆఫ్ఘన్ వార్లో ఉన్నారు, సెకండ్ ఆఫ్ఘన్ యుద్ధంలో ఉన్నారు. అండ్ సెకండ్ ఆఫ్ఘన్ వార్ గురించి కానీ, బ్రిటిష్ పాలసీస్ గురించి కానీ క్రిటిసైజ్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని ఆ టైంలో మనకి తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్ అనమాట. లార్డ్ లిట్టన్ తీసుకొచ్చిన ప్రతి దాన్ని కూడా చాలా వరకు చేంజెస్ చేసిన పర్సన్గా లార్డ్ రిప్పన్ని చెప్పొచ్చు. ఈజ్ అ రూత్లెస్ రూలర్ ఇన్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ రూలర్, ఇండియన్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో ఇండియన్స్కి కొంచెం ఫేవర్గా ఉన్నది లార్డ్ రిప్పన్. అందుకే ఈయనని గ్రామ స్వపరిపాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియాగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈయన టైంలోనే 1881 ఒకటి, 1882 ఒకటి చాలా ఇంపార్టెంట్. 1881లో ఫస్ట్ సెన్సస్ అంటాం కదా ఇండియాది, జనాభా లెక్కలు ప్రాపర్గా స్టార్ట్ అయింది కూడా ఈ ఫస్ట్ సెన్సస్లోనే. సెన్సస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. లోయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? సిక్కిం. హైయెస్ట్ ఏరియా ఉన్నది రాజస్థాన్. లోయెస్ట్ ఏరియా ఉన్నది గోవా. హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది బీహార్. లోయెస్ట్ డెన్సిటీ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్. హైయెస్ట్ లిటరసీ రేట్, హైయెస్ట్ జెండర్ రేట్ ఉన్నది కూడా కేరళనే. లోయెస్ట్ జెండర్ రేట్ ఉన్నది హర్యానా. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది బీహార్. ఇవన్నీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నాం. అలాంటి క్వశ్చన్స్ ని అడుగుతున్నారు. సో అసలు జనాభా లెక్కలు ప్రాపర్ గా స్టార్ట్ అయింది 1881లో లార్డ్ రిప్పన్ టైంలో. అంతకు ముందు ఉన్నాయి కానీ అవి సైంటిఫికల్ గా తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇదే టైంలో ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్, సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది కూడా రావడం జరిగింది. అది లార్డ్ రిప్పన్ టైంలోనే. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ని ఎత్తివేసిన పర్సన్ గా
సడలించిన పర్సన్ గా కూడా లార్డ్ రిప్పన్ ని చెప్పడం జరుగుతుంది. సో ఇలా వైస్రాయ్స్ కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ ఒకప్పుడు అడిగేవారు, కజ్జన్, కానింగ్, లేకపోతే మనకి విలియం బెంటిక్ గురించి ఇలా అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక కరెంట్ అఫైర్ రిలేటెడ్, బట్ ఇది కరెంట్ అఫైర్ అని కూడా పూర్తిగా చెప్పలేం, స్టాటిక్ జీకే రిలేటెడ్ అనుకోండి. సో విచ్ ఈస్ ద కార్బన్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో కార్బన్ రహిత మొట్టమొదటి రాష్ట్రంగా ఏది మారుతుంది అని. సో దట్ ఈస్ నథింగ్ బట్ హిమాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. సో ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ అవుతుంది. 2009లో హిమాచల్ ప్రదేశ్ ఒక కమిట్మెంట్ తీసుకుందనమాట. సో కంప్లీట్ గా ఇది ఒక కార్బన్ రహిత స్టేట్ గా మారాలి, ఫ్రీ కార్బన్ స్టేట్, అంటే కార్బన్ ని ఎమిషన్స్ చేయకూడదు. హిమాచల్ ప్రదేశ్ లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అన్ని కూడా ఎక్కువగా సోలార్ ఎనర్జీ, సౌరశక్తి మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ఇది స్టేట్ అయింది. 2022లో కూడా ఇది వార్తల్లోకి వచ్చింది. ఆ టైంలో మరి దాన్ని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్ గా ఇచ్చారా లేదా స్టాటిక్ జీకే ఇచ్చారా అనేది తెలీదు. ప్రపంచంలో ఫస్ట్ సిటీ ఏది మనకి కార్బన్ ఫ్రీ సిటీగా ఉంది అంటే మసందార్ అని చెప్పేసి ఉంది. సో ఈ మసందార్ అనే సిటీ మనకి అబుదుబాయ్లో ఉంది. ఈ సిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి సోలార్ ఎనర్జీతో నడుస్తుందంట. అది ఒకటి. ఇండియాలో అయితే సాంచీగా చెప్తున్నారు, ఆ స్టేటస్ సాంచీకి ఇవ్వడం జరిగింది. కార్బన్ ఫ్రీ సిటీ ఇన్ ఇండియా, ఫస్ట్ కార్బన్ ఫ్రీ సిటీ ఇన్ ఇండియా సాంచీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అదే కనుక ఫస్ట్ కార్బన్ ఫ్రీ విలేజ్ అని అడిగారు అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ పాలీగా చెప్పొచ్చు అనమాట. సో పాలీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పాలీ విలేజ్ ఏదైతే ఉందో అది ఫ్రీ పంచాయత్ విలేజ్ కింద కావచ్చు, ఫ్రీ పంచాయత్ కార్బన్ ఫ్రీ విలేజ్ కింద అవ్వడం జరిగింది. అలాగే సాంచీ మధ్యప్రదేశ్, మాన్సదార్ అబుదాబి సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇలాగ ఫ్రీ కార్బన్ స్టేట్ గా అయింది మాత్రం హిమాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ కాంగ్రా టీగా చెప్తాం. కాంగ్రా షాల్, కాంగ్రా టీ ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ లో ఫేమస్ అన్నమాట. ఈ కాంగ్రా టీ అనేది యూరోపియన్ యూనియన్ ఉంటుంది చూసారా, యూరోపియన్ యూనియన్ కూడా దాని యొక్క గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ హైప్ వచ్చింది అనుకోండి, ట్రెండ్ వచ్చింది అనుకోండి, సో దానికి జిఐ ట్యాగ్ ఇస్తుంది అప్లై చేసుకుంటే. యూరోపియన్ యూనియన్ కూడా కాంగ్రా టీకి రీసెంట్ గా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ అనేది స్నో లెపర్డ్, మంచు చిరుత పులులు అంటాం కదా, ఈ మంచు చిరుత పులులకి ఇది చాలా ఫేమస్ గా చెప్తాం అనమాట. ఇదే హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఇండస్ రివర్ కి, సింధు నదికి అతిపెద్ద నది అయిన చీనాబ్ నది అనేది ఆరిజినేట్ అయింది. ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ ఈజ్ అ చీనాబ్. లాంగెస్ట్ అయితే సట్లెజ్ అవుతుంది, బిగ్గెస్ట్ అయితే చీనాబ్ అవుతుంది. ఈ చీనాబ్ అనేది కూడా ఆరిజినేట్ అయింది హిమాచల్ ప్రదేశ్ దగ్గరేనంట. సో అలాంటి హిమాచల్ ప్రదేశ్ స్నో లెపర్డ్ కి ఫేమస్, కాంగ్రా టీకి ఫేమస్, కులు షాల్ అనేది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా చెప్తాం. అలాగే హిల్ స్టేషన్స్ వచ్చేటప్పటికి కులు, మనాలి, ధర్మశాల, సిమ్లా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏరియా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ కార్బన్ ఫ్రీ స్టేట్ గా చెప్పొచ్చు. డేస్ వచ్చేటప్పటికి మీరు June 5th, June 21st గుర్తుపెట్టుకోండి. బట్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చినంత వరకు కూడా డేట్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ డేట్ మీద క్వశ్చన్ ఇచ్చారని చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు డేట్స్ గురించి అడగలేదు. గాంధీ గారికి సంబంధించి ఒక డేని ఇంపార్టెంట్ గా జరుపుకుంటారని ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు కింద. అది తప్ప డేస్ లో మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించలేదండి. బట్ ఎందుకైనా మంచిది, June 5th వచ్చేటప్పటికి ఎన్వైర్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది June 5th ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ June 21st వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ యోగా డే. సో లాంగెస్ట్ డే ఇన్ నార్థర్న్ హెమిస్పియర్, ఉత్తరార్ధ గోళంలో కూడా మనకి లాంగెస్ట్ డే, పగటి కాలం ఎక్కువ ఉన్నదిగా June 21st అనే దాన్ని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద ఐపీఎల్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పేసి ఉంది. సో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ని ఎవరు సొంతం చేసుకున్నారు, ఎవరు ఓన్ చేసుకున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో షారుఖ్ ఖాన్ మెయిన్ గా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్నది, ఎక్కువ పార్ట్నర్షిప్ ఉన్నది కూడా షారుఖ్ ఖాన్ గారికి. దాని తర్వాత జూహీ చావ్లా మనకి ఇండియన్ యాక్ట్రెస్ గా చాలా ఫేమస్. అలాగే ఈవిడ హస్బెండ్ మనకి జయా మెహతా అని చెప్పేసి ఉన్నారు. మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఓనర్ అయినా, సో బిజినెస్ పర్సన్ జయా మెహతా, జూహీ చావ్లా, షారుఖ్ ఖాన్, రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ వీళ్ళందరూ కూడా కోల్కతా నైట్ రైడర్స్ ని సొంతం చేసుకున్న వాళ్ళు. సో ఇందులో ఏది ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ గా నాకు తెలిసి ఆప్షన్స్ లో మేబీ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ షారుఖ్ ఖాన్ గారు కాబట్టి అది ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఐపీఎల్ అనేది 2008 లో స్టార్ట్ అయింది. ఆ టైంలో రాజస్థాన్ రాయల్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం టైటిల్ ని గెలుచుకున్నారు. దాని తర్వాత రీసెంట్ గా
చెన్నై సూపర్ కింగ్స్ ఆ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. అంతకు ముందర గుజరాత్ టైటన్స్ గెలుచుకున్నారు. ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గురించి మనం ఫస్ట్ షిఫ్ట్ లో చెప్పుకున్నాం. అండ్ వీటితో పాటుగా ఒక్కొక్కసారి ఇవి చూస్తూ ఉండండి. మనకి క్రికెట్ బాల్స్ లో పింక్ బాల్ అని చెప్పేసి, అలాగే నెక్స్ట్ వైట్ బాల్ అని ఇలాంటివి ఉంటాయి కదా. సో పింక్ బాల్ అని ఏ మ్యాచెస్ లో అంటే నైట్ టైం మ్యాచెస్ లో దీన్ని యూజ్ చేస్తారంట కదా. సో అలాంటివి వైట్ బాల్స్ ని దేనికి యూజ్ చేస్తారు, బాల్ యొక్క వెయిట్ ఎంత, క్రికెట్ పిచ్ ఎంత ఉంటుంది, లెంత్ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా ఎస్ఎస్సిలో ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారండి. సో స్పోర్ట్స్ కి సంబంధించి మీరు ఒకటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి, రెండు కరెంట్ అఫైర్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీకి సంబంధించింది. వేర్ వాజ్ 1857 రివోల్ట్ స్టార్టెడ్? సో వెన్ వాజ్ స్టార్టెడ్ అంటే అది టఫ్ గా అవుతుంది, ఎందుకంటే మనకి ఏ మంత్ ఏ డేట్ అనేది గుర్తుండదు. సో ఎక్కడ స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ఇది ఈజీనే. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మీరాట్. సో మీరాట్ కేంద్రంగా 1857లో మే మంత్లో మనకి అప్రాక్సిమేట్లీ 8th to 10th మే అనుకుంటా, లేదా 8th మేనో, ఆ డేట్ ఒకసారి చూసుకోండి. బట్ 1857లో మే మంత్లోనే మీరాట్లో ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ వన్, ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. మనకి బహదూర్ షా 2 అని చెప్పేసి ఉన్నారు. మొఘల్స్ యొక్క లాస్ట్ రూలర్ ఈయన బహదూర్ షా 2. ఈయనే మనకి 1857 తిరుగుబాటుకి లీడర్ గా ఉన్నది, నాయకత్వం వహించింది. ఈయన యొక్క కమాండర్ వచ్చేటప్పటికి జనరల్ బఖ్త్ ఖాన్ అని చెప్పేసి అంటాం. అయితే బహదూర్ షా 2ని బ్రిటిషర్స్ ఎక్కడికి పంపించేశారని అడిగితే రంగూన్ గా గుర్తుపెట్టుకోండి. రంగూన్ ప్రస్తుతం మనకి మయన్మార్ గా కూడా పిలవడం జరుగుతుంది, బర్మా మయన్మార్ గా. సో ఈ ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఢిల్లీలో జనరల్ బఖ్త్ ఖాన్ లీడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు కదా. సో ఝాన్సీ లక్ష్మీబాయిని ఏ బ్రిటిష్ ఆఫీసర్ మనకి చంపారు అని అడుగుతారు. ఝాన్సీ లక్ష్మీబాయి కిల్డ్ బై విచ్ బ్రిటిష్ ఆఫీసర్, అండ్ హిస్ నేమ్ ఈస్ నథింగ్ బట్ హ్యూజ్ రోజ్. హ్యూజ్ రోజ్ అనే పర్సన్ ఆయన్ని చంపడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఈవిడ ఎందుకు పాటుపడింది, ఎందుకు యుద్ధం చేసింది అంటే ముఖ్యంగా మెయిన్ రీజన్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీగా చెప్తాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అడిగారు అనుకోండి, డల్ హౌసీగా చెప్పడం జరుగుతుంది. డల్ హౌసీని ఏమని కూడా పిలవచ్చు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్, ఇలాంటి వాటికి లార్డ్ డల్ హౌసీ గారిని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి, సో కొన్నిసార్లు డిఫరెంట్ గా కూడా క్వశ్చన్స్ ఇస్తారు. ఆఫ్టర్ బహదూర్ షా 2, లాస్ట్ మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా 2 తర్వాత ఇండియాలో ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాంటి టైటిల్స్ చెల్లవని, సో వీళ్ళు రెడ్ ఫోర్ట్ వదిలేసి వెళ్ళాలని, ఇలాంటి స్టేట్మెంట్స్ ని కింద ఏ బ్రిటిష్ ఆఫీసర్ ఇచ్చారని అడిగారు అనుకోండి. సో ఆన్సర్ అప్పుడు కూడా మనకి డల్ హౌసీ అవుతుంది. డల్ హౌసీ ఈజ్ అ పర్సన్ హూ గివెన్ ద స్టేట్మెంట్ దట్ after Bahadur Shah II, there is no such kind of prince and princess titles are existed in India. The India is completely ruled by that British East India Company or British Company అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది అనమాట. ఇలాంటివన్నీ మనం అక్కడ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్పూర్ ఏరియా నుంచి మనకి ఫైట్ చేసింది నానా సాహెబ్ అనే పర్సన్ గా చెప్పొచ్చు అనమాట. నానా సాహెబ్ కి హెల్ప్ చేసిన ఇంకొక పర్సన్ గా తాంతియా తోపే అనే పర్సన్ ని చెప్పొచ్చు. అయితే నానా సాహెబ్ అక్కడి నుంచి ఎక్కడికి మనకి షిఫ్ట్ అయిపోతారు ఈ యుద్ధం టైంలో అంటే నేపాల్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ షిఫ్టెడ్ టు ద నేపాల్ ఏరియా. తాంతియా తోపే క్యాప్చర్ చేయబడి చంపబడతారు. తాంతియా తోపేని 1857 రివోల్ట్ లో చంపిన బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాంబెల్ గా చెప్పడం జరుగుతుంది. ఇదే నేపాల్ కి ఇంకొక క్వీన్ కూడా వెళ్ళిపోతారు. ఆమె పేరు బేగం హజరత్ మహల్ గా చెప్పడం జరుగుతుంది. ఈమెకి కూడా డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అనేది ప్రాబ్లమ్ గా ఉంటది అనమాట. బేగం హజరత్ మహల్ మనకి అవధ్ కి సంబంధించిన పర్సన్ గా చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళందరూ కూడా కింగ్ అండ్ క్వీన్స్ కి సంబంధించిన వాళ్ళు. కానీ భారతదేశంలో 1857 తిరుగుబాటులో జమీందార్స్ కి సంబంధించి ఒకే ఒక్క పర్సన్ మనకి మెయిన్ పాపులర్ గా పాల్గొంటారు. ఆయన కూడా బీహార్ నుంచి పాల్గొంటారు. ఆయన పేరు వచ్చేటప్పటికి కన్వర్ సింగ్ లేదా కున్వర్ సింగ్ గా చెప్తారు. సో కన్వర్ సింగ్ ఈజ్ అ బీహార్ జమీందార్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ 1857 రివోల్ట్ అండ్ హీ ఈజ్ నోన్ యాజ్ అ బీహార్ కేసరి. అండ్ బేగం హజరత్ మహల్ నానా సాహెబ్ ఎక్కడికి పారిపోతారు, నేపాల్ కి. సో పారిపోవడం అంటే ఎక్కడికి షిఫ్ట్ అయిపోతారంటే నేపాల్ కి షిఫ్ట్ అవుతారు. సో దాని తర్వాత తాంతియా తోపే ఎవరైతే ఉంటారో ఆయన క్యాంబెల్ చేతిలో చంపబడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి హ్యూజ్ రోజ్ చేతిలో చంపబడుతుంది. అలాగే నెక్స్ట్ మనకి జనరల్ బఖ్త్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన ఢిల్లీని లీడ్ చేస్తారు. బహదూర్ షా 2 వెళ్ళిపోయిన తర్వాత బహదూర్ షా 2 రంగూన్ కి పంపబడతారు. మొట్టమొదటి లీడర్ గా కూడా ఉన్నది ఈయనే. 1857 తిరుగుబాటులో లీడర్ అంటే బహదూర్ షా 2. 1857 రివోల్ట్ లో ద హీరోగా మంగల్ పాండే అనే పర్సన్ ని చెప్పడం జరుగుతుంది. 1857 రివోల్ట్ లో మోస్ట్ ఆఫ్ ద నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్మీ పర్సన్స్ ఎక్కువగా పాల్గొంటారు. మీరాట్, అవధ్, బెంగాల్ లాంటి ఆర్మీ పర్సన్స్ పాల్గొనడం జరుగుతుంది. సో సౌత్ ఇండియా నుంచి తక్కువ పోర్షన్ లో 1857 తిరుగుబాటుకి పాల్గొంటారు. దానికి కారణం దీనికన్నా ముందరే వెల్లూరు తిరుగుబాటు అనేది ఒకటి జరుగుతుంది అనమాట.
వెల్లూరు మ్యూటినిటీ, వెల్లూరు రివోల్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది మైసూర్ కేంద్రంగా, తమిళనాడు కేంద్రంగా జరుగుతుంది. సో ఇది బ్రిటిషర్స్ మనకి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అణచివేస్తారు. సో ఇది కూడా 1857 తిరుగుబాటు మీద ఇంపాక్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట. అంతకు ముందరే ఆంధ్రాలో కూడా ఫస్ట్ రివోల్ట్ అనేది వస్తుంది విశాఖపట్నం కేంద్రంగా. సో అది వచ్చిన తర్వాత వెల్లూరు మ్యూటినిటీ, అది వచ్చిన తర్వాత 1857 తిరుగుబాటు. సో ఈ సెట్ ఆఫ్ దగ్గర నుంచి క్వశ్చన్స్ మీకు బేసిక్గా జనరల్గా పడతాయి. అంత కష్టంగా అయితే ఎస్ఎస్సిలో జనరల్గా అడగరు. మీకు ఏమైనా కష్టంగా అడగాలంటే ఇందాక నేను చెప్పాను కొన్ని స్టేట్మెంట్స్, అలాంటి స్టేట్మెంట్స్ని మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ ఏదైతే ఉందో, సో అది ఫస్ట్ డల్హౌసీ కన్నా ముందరే ఇండియాలో ఒక యాక్ట్గా కాకుండా నార్మల్గా ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో కొన్ని ప్రాంతాల్లో అమలు పరుస్తారు. బట్ అది ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత డల్హౌసీ స్టార్ట్ చేస్తారు. అలా డల్హౌసీ కన్నా ముందరే బ్రిటిష్ అధికారులు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీని స్టార్ట్ చేసింది ఏ ప్రాంతంలో అంటే మనకి కర్ణాటకలో. సో కర్ణాటకలో రాణి కిట్టూరి చెన్నమ్మ అని చెప్పేసి ఉన్నారు. ఆవిడ మీద మనకి ఫస్ట్ దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఇలా 1857 రివోల్ట్ గురించి చదువుకోండి. సో దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, లాస్ట్ వైస్రాయ్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా. సో బెంగాల్ గవర్నర్గా అప్పట్లో మనకి వారెన్ హెస్టింగ్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. వారెన్ హెస్టింగ్స్ని ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కూడా మార్చారు. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వారెన్ హేస్టింగ్స్గా చెప్పచ్చు. ప్రీవియస్గా మనకి మీకన్నా ముందర ఎస్ఎస్సి సిజిఆర్ జరిగింది కదా. సో దాంట్లో క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో డ్యూయల్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి. వారెన్ హేస్టింగ్స్ ఇండియాలో డ్యూయల్ రూలింగ్ సిస్టమ్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. దీన్ని మొట్టమొదటిగా అబాలిష్ చేశారు. దీన్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అనమాట. రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూ ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ రూలింగ్ సిస్టమ్. దానిని అబాలిష్ చేసిన పర్సన్ వారెన్ హేస్టింగ్స్. ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఎవరు అంటే విలియం బెంటిక్ గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తర్వాత వైస్రాయ్ ని తీసుకొచ్చారు. అలా ఫస్ట్ వైస్రాయ్ గా ఉన్నది లార్డ్ కానింగ్ అనే పర్సన్ గా చెప్తాం. లాస్ట్ వైస్రాయ్ గా ఉన్నది మౌంట్ బ్యాటన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్స్ అన్నమాట. ఎటు నుంచి ఎటు షఫిల్ చేసినా మీరు బేసిక్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్ పెట్టచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్ అండి, బాగా ఫ్రేమ్ చేశారు కూడా. సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని కనుక మీరు అడాప్ట్ చేసుకోగలిగితే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ నెక్స్ట్ టైర్ 2లో కూడా మీకు చాలా ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు అనమాట. ఇక్కడ చూడండి, హిందుస్థానీ మ్యూజిక్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు చూసారా. సో జనరల్గా మనకి మ్యూజిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు అండ్ క్లాసికల్ డాన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. రెండింటిని కలిపి అడిగారు అనమాట. ఇండియాలో మనకి సత్రియా అనే క్లాసికల్ డాన్స్ ఉంది చూసారా, ఇది మనకి అస్సాంకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. స్టూడెంట్ ఇచ్చిన ఆప్షన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ వన్ కథకళి డాన్స్ ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి కేరళకి సంబంధించింది. ఇదే కేరళకి సంబంధించింది మోహిని అట్టం అనే క్లాసికల్ డాన్స్ కూడా. కథక్ అనేది నార్త్ ఇండియాకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. సో కథక్ ఈజ్ నథింగ్ బట్ నార్త్ ఇండియాకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అనమాట. సో ప్రతి డాన్స్కి కూడా మనకి సంగీతం అవసరం, మ్యూజిక్ అవసరం, తాళాలు అవసరం. సో అయితే ఈ కథక్ డాన్స్ ఉంది చూసారా, దీనికి హిందుస్థానీ మ్యూజిక్ని ఎక్కువగా వాడతారంట. సో కాబట్టి హిందుస్థానీ మ్యూజిక్ ఎగ్జాక్ట్గా రిలేటెడ్ ఉన్నది ఏది చెప్పచ్చు అంటే కథక్ అని చెప్పచ్చు. అంటే ఇవి ఏమీ కాదా అంటే కాదు, అలా అని కాదు. మోస్ట్ డామినేటెడ్గా హిందుస్థానీ మ్యూజిక్ని ఎక్కువగా యూజ్ చేసేది భారతదేశంలోని ఏ సాంప్రదాయ నృత్యంలో, ఏ క్లాసికల్ డాన్స్లో అంటే కథక్లో అన్నమాట. ఆన్సర్ అది అవుతుంది. అది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, ఎస్పెషల్లీ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. కానీ ఈ కథక్లో విపరీతమైన స్టైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో కథక్ని ఒక్కొక్కలా చేస్తారు. ఈ స్టైల్స్ని, ఈ ప్రాంతాలని బట్టి మనం ఘరానాస్ అని చెప్పేసి పిలవచ్చు అనమాట. కథక్కి సంబంధించి ఎన్ని ఘరానాస్ ఉన్నాయంటే 4 ఘరానాస్ ఉన్నాయి. ఆ 4 ఘరానాస్ ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి 2 ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఒకటి బెనారస్ ఘరానా అంటాం, ఇది ఒక స్టైల్ కథక్ని చూపించేది. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి లక్నో ఘరానాగా చెప్పడం జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి జైపూర్ ఘరానా. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రాయ్గర్ ఘరానా అంటాం. ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా? సరే, క్లాసికల్ డాన్సెస్ క్వశ్చన్ మిగతా షిఫ్ట్స్లో ఎలా ఇవ్వచ్చు ఒకసారి ఇమాజినరీగా అనుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దట్ కథక్ ఘరానా? ఈ కింది వాటిలో కథక్ ఘరానాకి సంబంధించింది కానిది ఏది? ఆప్షన్ ఏ బెనారస్, ఆప్షన్ బి లక్నో,
ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి ఉదయ్పూర్, ఆప్షన్ డి సాంచి, ఆప్షన్ డి భూపాల్, ఆప్షన్ డి హైదరాబాద్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలా ఇవ్వచ్చు. అవన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు ఈ సింపుల్గా 4 గుర్తు పెట్టుకుంటే. ఈవెన్ చెప్పాలి అంటే కథక్ డాన్స్ అనేది ఇండియాలో లావిష్ స్టైల్ని చాలా ఎక్కువగా మనకి అభివృద్ధి జరిగింది, లావిష్ స్టైల్ని సంపాదించుకుంది మొఘల్ కాలంలోనంట. అత్యంత కాస్ట్లీయెస్ట్ డాన్స్గా కూడా అప్పట్లో దీన్ని చెప్పచ్చు. మొఘల్ కాలంలో చాలా అభివృద్ధి చెందింది. అందుకే కథక్ డాన్సర్స్ యొక్క ఈ కాస్ట్యూమ్ చూడండి, వాళ్ళది పర్షియన్ స్టైల్లో ఉంటుంది. అలా డాన్స్ యొక్క కాస్ట్యూమ్ మొత్తం కూడా పర్షియన్ స్టైల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కథక్. అలాగే కథక్లో చాలా ఫేమస్ పర్సన్గా పండిట్ బ్రిజు మహారాజ్ గారిని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈయనని ఫాదర్ ఆఫ్ కథక్గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు, లచ్చు మహారాజ్ అని చెప్పేసి అంటాం. బ్రిజు మహారాజ్, లచ్చు మహారాజ్, సితారా దేవి, వీళ్ళందరూ కూడా కథక్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే కథక్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్ ఉంది. వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ లిరికల్ థింగ్స్, సింపుల్గా మనకి డాన్స్ని కూడా చూపిస్తారంటే ప్రదర్శించి. దానిని గట్ బవా అని చెప్పేసి అంటారు. గడ్బవా ఈజ్ బిలాంగ్స్ టు విచ్ క్లాసికల్ డాన్స్ ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ కథక్. అంటే ద కథక్ ఫామ్ వితౌట్ ఎనీ మ్యూజిక్. సో దానిని గడ్బవాగా పిలవడం జరుగుతుంది. ఇంకా మిగతావి మీకు ఆల్రెడీ తెలుసు. భరతనాట్యం అంటారా? భరతనాట్యం తమిళనాడుకి సంబంధించిందిగా చెప్తాం, కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందిగా చెప్తాం. భరతనాట్యంలో మనకి రుక్మిణీ దేవి ఆరుందలే అనే పర్సన్ని కానీ, మల్లికా సారాబాయి లాంటి పర్సన్స్ని కానీ, యామిని కృష్ణమూర్తి గారిని కానీ ఇలాంటి వాళ్ళని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ మనకి కూచిపూడిలో చాలా ఫేమస్ పర్సన్గా వెంపటి సత్యం గారిని చెప్తాం. ఈయననే చిన్న సత్యం అని కూడా అంటాం అనమాట. కూచిపూడిలో ఈయన చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇలా ఒక్కొక్కరిని మనం క్లాసికల్ డాన్సెస్ కి సంబంధించి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ రిలేటెడ్ వచ్చిందంట. సార్క్ కంట్రీస్ లో సభ్యత్వం లేనిది ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్ ఈజ్ నాట్ అ సార్క్ మెంబర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ అ మెంబర్ ఆఫ్ సార్క్ అని చెప్పేసి అడిగారు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ గా చెప్పచ్చు అనమాట. సో దీంట్లో కంట్రీస్ ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక ఫేమస్ చీట్ కోడ్ ఉంది. దానిని MBBS పెయిన్ గా చెప్పచ్చు అనమాట. MBBS మీకు తెలుసు కదా, నార్మల్ గా కోర్స్ MBBS పెయిన్. ఇందులో ఇక్కడ M అంటే అర్థం ఏంటి అంటే మనకి మాల్దీవ్స్ అని చెప్పేసి M కి అర్థం వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి B అంటే భూటాన్ అని చెప్పి వస్తుంది. ఇండియాకి దగ్గరగా ఉన్న కంట్రీస్ అన్ని కూడా. ఇంకొక B వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొక S వచ్చేటప్పటికి శ్రీలంక. సో MBBS లో మనకి S అంటే శ్రీలంక, B అంటే బంగ్లాదేశ్, B అంటే భూటాన్, M అంటే మాల్దీవ్స్. సో MBBS గా చెప్తాం. పెయిన్ ఉంది చూసారా, ఇందులో P అంటే అర్థం మనకి పాకిస్తాన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ A అంటే ఇక్కడ అర్థం ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి వస్తుంది. అలాగే I అంటే అర్థం ఇండియా అని చెప్పేసి వస్తుంది. N అంటే అర్థం నేపాల్ అనమాట. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. దాన్ని పెయిన్ అని, దీని MBBS అని. సో ఇప్పుడు ఈ చీట్ కోడ్ గుర్తుందనుకోండి, అక్కడ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఆప్షన్స్ ని మ్యాచ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. సో ఏది సభ్య దేశం, ఏది సభ్య దేశం కాదు అనేది సార్క్ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే కాఠ్మాండు, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్ గా చెప్పొచ్చు అనమాట. అది దీనికి సంబంధించింది. సో దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే G20, G7 ఇవి సమావేశాలు జరుగుతున్నాయి. G7 లో ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇన్ G7 ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. అండ్ 2023 కరెంట్ అఫైర్స్ అడగట్లేదు. బట్ ఒకవేళ అడిగారు అనుకోండి, G7 సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. సో G7 కంట్రీస్ సమిట్ అనేది ఈ సంవత్సరం జపాన్లోని హిరోషిమా అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈవెన్ జపాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ G7 అనమాట. దాంతో పాటుగా USA అండ్ UK కూడా G7 యొక్క కంట్రీస్. అలాగే వాటితో పాటుగా జర్మనీ ఉంది చూసారా, జర్మనీ కావచ్చు, ఇటలీ, నెక్స్ట్ మనకి ఫ్రాన్స్. సో 6 కంట్రీస్ అయినాయి. ఇంకొకటి కెనడా అనమాట. ఇవన్నీ కూడా G7 కంట్రీస్గా చెప్పొచ్చు. ఇండియా, పాకిస్తాన్, చైనా ఇవేమీ G7 కంట్రీస్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ G7 కంట్రీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ G7 కంట్రీ ఇలా అడుగుతారు కదా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జపాన్లో మాత్రం ఈ సంవత్సరం G7 సమావేశం హిరోషిమా అనే ప్రాంతంలో జరుగుతుంది. ఒకప్పుడు G8 అనేది ఉండేది. రష్యా కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. రష్యాని తీసేసిన తర్వాత G8 కాస్త G7 అయింది. అప్పుడు కూడా రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం
ప్రాబ్లం వల్లే రష్యా G7 లోంచి వైదొలగాల్సి వచ్చింది. రష్యా రిమూవ్ ఫ్రమ్ ద G8 సమిట్ అండ్ G8 బికమ్ యాజ్ అ G7 బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ ఓన్లీ. సో దాని తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది G20 సమావేశాలు. సో G20లో కూడా ఆల్మోస్ట్ మనకి మెజారిటీ ఆఫ్ కంట్రీస్ మనకి పాపులర్ కంట్రీసే ఉన్నాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ద G20 మెంబర్గా ఉంది. ఈ సంవత్సరం హోస్ట్ చేస్తుంది G20 సమావేశాలకి ఎవరు అంటే ఇండియా. పాకిస్తాన్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ G20 అండ్ ఈవెన్ చైనా అనేది G20 యొక్క మెంబర్గా చెప్పొచ్చు. అంటే ఎవరెవరిని ఇక్కడ అడిగే స్కోప్ ఉందో నేను అక్కడ వాళ్ళని చెప్తాను. 20 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటివి అడుగుతారు. ఇంకా సౌత్ కొరియా, నార్త్ కొరియా G20లో మెంబర్ కాదు, బట్ సౌత్ కొరియా ఏదైతే ఉందో అది G20లో మెంబర్గా ఉంది. దాంతో పాటుగా సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో అది కూడా G20లో మెంబర్గా ఉంది. ఈవెన్ మనకి దగ్గరగా ఉన్న ఇండోనేషియా అంటాం కదా, సో ఇండోనేషియా కూడా G20లో మెంబరే. ఇకపోతే యుఎస్ఏకి సంబంధించి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, దాని తర్వాత మెక్సికో కావచ్చు, నెక్స్ట్ బ్రెజిల్ అండ్ దానితో పాటుగా నెక్స్ట్ మనకి అర్జెంటీనా, ఇవన్నీ కూడా G20లో మెంబర్సే. చెప్పాలంటే G20లో బ్రిక్స్ సభ్య దేశాలన్నీ కూడా మెంబర్స్గానే ఉన్నాయి. ఇన్ G20 బ్రిక్స్ సభ్య దేశాలన్నీ మెంబర్స్గా ఉన్నాయి. బ్రిక్స్ అంటే అర్థం ఏంటి? బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ మెంబర్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ G20. బ్రిక్స్ యొక్క సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే బ్రిక్స్ లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఉంది, క్వాడ్ కంట్రీస్ అంటాం. ఈ క్వాడ్ కంట్రీస్లో యుఎస్ఏ అనేది ఉంటుంది, ఇండియా అనేది ఉంది, ఇండియాతో పాటుగా నెక్స్ట్ జపాన్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా ఉంది. క్వాడ్ కంట్రీస్ కూడా మనకి జనరల్గా ఈ G20లో మెంబర్సే. క్వాడ్ కంట్రీలు G20లో మెంబర్సే, బ్రిక్స్ కంట్రీస్ G20లో మెంబర్సే. అలాగే మీరు వీటిని గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మిమ్మల్ని అప్పుడప్పుడు నాటో గురించి కూడా అడుగుతూ ఉంటారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో దీని యొక్క సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అంటే లిథువేనియా అనే కంట్రీ ఉంది. సో లిథువేనియా కంట్రీలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. సో ఇలాగా మేబీ ఇక్కడ సభ్య దేశాలు అడిగారు, సో ఇదే అడుగుతారని మనకి రూల్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏ కంట్రీ మెంబర్ కాదని అడుగుతారు చూసారా, అవి కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ G7, G20 అండ్ యాజ్ వెల్ యాజ్ సార్క్ గురించి చెప్పాను. సో అప్పుడప్పుడు మిమ్మల్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కూడా అడుగుతారు. SCO సమిట్స్ లాంటివి అంటాం. ఈ సంవత్సరం SCO సమిట్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో జరుగుతుంది. ఇండియా అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్. సో ఇండియాతో పాటుగా పాకిస్తాన్ ఈజ్ ఆల్సో మెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అనేది SCOలో మెంబర్గా ఉంది అండ్ చైనా కూడా ఉంది. దాంతో పాటుగా తజికిస్తాన్, అజిబికిస్తాన్, టర్కెమెనిస్తాన్ అండ్ ఇవన్నీ కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయి. ఈవెన్ చెప్పాలంటే ఇరాన్ ఉంది చూసారా, ఇరాన్ అనేది ఒక న్యూ మెంబర్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతుంది. ఇరాన్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ G7, ఇరాన్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ బ్రిక్స్, ఇరాన్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ క్వాడ్, బట్ ఇరాన్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ G20. G20లో ఇరాన్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. సో ఇవి చూసుకుంటా ఉండండి. సో నెక్స్ట్ వన్ DPSP రిలేటెడ్ అని చెప్పేసి వదిలేశారు స్టూడెంట్ క్వశ్చన్. అది DPSP అంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మరి దీని నుంచి ఏమి ఇచ్చారు అనేది మనకి అది తెలియదండి. పార్ట్ 4లో మనకి DPSP అనేది ఉంది. 36 నుంచి 51 మధ్యలో ఈ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ ఆర్టికల్స్ని గాంధేయవాద సూత్రాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్ కింద విడదీస్తారు. సో దాంతో పాటుగా లిబరల్ ప్రిన్సిపల్స్ కింద కూడా విడదీయడం జరుగుతుంది, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కింద విడదీస్తారు. సో ఇలా మనకి డిఫరెంట్ ప్రిన్సిపల్స్ కింద ఈ DPSP అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమి ఇచ్చారు, ఏ ఆర్టికల్ ఇచ్చారు అనేది మనకి తెలీదు. సో DPSP రిలేటెడ్ క్వశ్చన్ అంట. నేను ఆల్రెడీ చెప్పాను కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, DPSP. జనరల్గా మీరు బేసిక్స్ని పాలిటీలో పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. నేర్చుకోకపోయినా ఒకవేళ మీరు ఏదైనా స్కిప్ చేసినా భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ చాప్టర్స్ ఒక్కసారి చూసుకోండి. ఒకటి DPSP, రెండోది ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. అండ్ ఇవి చూసుకున్న తర్వాత వదిలేయద్దు మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు. సో వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బేసిక్స్ ఉంటాయి చూసారా. సో ఇవి మీకు మహా అయితే ఒక 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని వరుసగా చూసుకోండి. హూ విల్ అపాయింట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రాజ్యసభ చైర్మన్ అని చెప్పేసి అంటాము. ఈ ప్రొవిజన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? USA నుంచి తీసుకున్నాం. ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? USA నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం?
ఇలాంటివి క్వశ్చన్స్ చూసుకోండి చాలు. సో ఇంకొక స్టూడెంట్ మనకి అక్కడ ఫండమెంటల్ అని చెప్పేసి జస్ట్ వర్డ్ ఒకటే ఫ్రేమ్ చేసి వదిలేశారండి. మేబీ అది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిందైనా అయి ఉండొచ్చు, లేదా ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిందైనా అయి ఉండొచ్చు. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. మొదటిగా అవి 7 ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. సో 7వది వచ్చేటప్పటికి రైట్ టు ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ రిలేటెడ్ రైట్ అని చెప్పేసి కూడా ఇంకొక స్టూడెంట్ కమెంట్ చేశారు. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ రిలేటెడ్ టు దట్ విచ్ ఆర్టికల్, లేదా విచ్ థింగ్, లేకపోతే విచ్ పార్ట్, ఇట్లాంటివి కూడా కొంత స్టూడెంట్స్ కమెంట్ చేశారనమాట. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఒకప్పుడు ఉండేది, ఆర్టికల్ 31A కింద, ఆర్టికల్ 31 కింద ఉండేది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఆర్టికల్ 300A అనే దాంట్లో పెట్టడం జరిగిందనమాట. సో 1978లో ఈ చేంజ్ అనేది తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ ఈ 6 ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు ఈ CHSLలోనే. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్కువగా ఆర్టికల్ 22 అనే దాన్ని స్ట్రెస్ చేస్తున్నారంట. సో ప్రొటెస్ట్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పేసి ఉంటుంది ఆర్టికల్ 22. ఈ క్వశ్చన్ ఎక్కువగా స్ట్రెస్ చేశారని చెప్తున్నారు. అలాగే ఆర్టికల్ 15 ఉంటుంది అనమాట. ఆర్టికల్ 15 వచ్చేటప్పటికి ఏంటి అంటే సో జనరల్గా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, బై బర్త్, బై ప్లేస్, బై రిలీజియన్. సో ఇలాంటి వాటిల్లో మనకి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, అంది ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 16లోనేమో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్. ఆర్టికల్ 17 అన్టచబిలిటీస్కి సంబంధించి అబాలిషన్ అని, ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని, 25 to 28 మధ్యలో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కుకి సంబంధించినవని. ఆర్టికల్ 32ని మనకి రిట్స్ ద్వారా సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావచ్చని. ఇప్పటి వరకు రిట్స్ని అడగలేదండి, క్యో వారెంటో కానీ, లేకపోతే హెబియస్ కార్పస్ కానీ, సో సెరిషరీ, మ్యాండమస్, ప్రొహిబిషన్, ఇలాంటి ఆర్టికల్స్ని మనకి జనరల్గా అడగలేదు. సో ఒకసారి ఇవి చూసుకుంటూ ఉండండి. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ షిఫ్ట్లో చెప్పాను. ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆర్టికల్ 51Aలో ఉన్నాయి. మొట్టమొదటిగా ఇవి 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. సో దాని తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ అనే సూచనల మేరకు 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. ఈ 11th ఫండమెంటల్ డ్యూటీలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ప్రాథమిక విద్య అనేది మ్యాండేటరీ అనేది మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఉంటుంది అనమాట. సో ఇలాగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఈ క్వశ్చన్స్ని షఫిల్ చేసిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. 724 కిలోమీటర్స్ రివర్ ఇన్ ఇండియా. మేబీ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు అంటే స్టూడెంట్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో కమెంట్లో అది మనం రాసేసాం. ఇక్కడ క్వశ్చన్ మేబీ ఇలా ఫ్రేమ్ అయి ఉండొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ లెంత్ ఈజ్ 724 కిలోమీటర్స్ అని ఇచ్చుండొచ్చు. సో దీని కష్టమైన క్వశ్చనే, కొంచెం మనం కనిపెట్టడం కానీ కొంచెం ఆన్సర్ చేయడం కానీ కష్టమే. కాకపోతే ఇందులో కొన్ని లాజిక్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలో మనకి బిగ్ రివర్స్ అని చెప్పేసి ఉన్నాయి. బిగ్ బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా. ఆల్మోస్ట్ వీటి యొక్క లెంత్ వచ్చేటప్పటికి 2000+ ఉంటుంది నార్మల్గా. కాకపోతే ఈ బ్రహ్మపుత్ర కానీ నెక్స్ట్ ఇండస్ కానీ ఇండియాలో ఫ్లో అయినప్పుడు వీటి లెంత్ మనకి 1000 బిలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 800-700 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది, 900 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. బట్ వీటి లెంత్ ఒరిజినల్గా చూసుకుంటే 2000+. అంటే గంగా రివర్ది చూసుకుంటే ఒక్క గంగా రివర్కి లెంత్ 2525 కిలోమీటర్లు, 2525 కిలోమీటర్స్ ఉంటుంది గంగా రివర్కి. సో కాబట్టి ఇవి కాదు. నెక్స్ట్ గోదావరి, కృష్ణ లాంటి రివర్స్ ఉంటాయి. గోదావరి, కృష్ణ రివర్స్ ఆల్మోస్ట్ మనకి గోదావరికి అప్రాక్సిమేట్లీ 1465 1450 కిలోమీటర్స్ వరకు గోదావరి ఫ్లో అవుతుంది. సో కృష్ణ రివర్ కూడా దానికి కొంచెం చిన్నగా మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ మనకి నర్మదా, తపతి లాంటి నదులు ఉన్నాయి. సో నర్మదా నది ఆల్మోస్ట్ 1312 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. సో ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఇది మెథడ్స్ అండి. ఒకేసారి మనం అన్ని లెంత్లు గుర్తుపెట్టుకుంటామంటే హైలీ ఇంపాసిబుల్. ఇలాంటి క్వశ్చన్స్ని ఇలా ట్యాకిల్ చేస్తేనే గుర్తుంటాయి అనమాట. సో రివర్స్ని ఇలా సెట్ వైజ్గా రావాలి, ఎలిమినేషన్ వైజ్లో. సో దాని తర్వాత మీకు మిగిలిపోయేవి ఏముంటాయి, మహా అయితే ఆ కాంబినేషన్స్లో తపతి రివర్, కావేరి రివర్, మహానది రివర్ ఇలాంటివి ఇచ్చి ఉండొచ్చు. ఏ మేడం మీరు ఇలాంటివి ఇచ్చి ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ నదులు దగ్గరగా ఉంటాయి లెంత్స్. మహానది ఉందనుకోండి, దాదాపుగా దీని లెంత్ 900 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. అండ్ అదే కావేరీ రివర్ ఉందనుకోండి, ఇది 800 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ తపతి ఉందనుకోండి, దాని లెంత్ 724 కిలోమీటర్స్. ఆన్సర్ ఇది అవుతుంది అనమాట.
అంటే మేజర్ రివర్స్నే ఇండియాలో ఇస్తారు. మేజర్ రివర్స్కే ఎక్కువ ఫ్లో ఉంటుంది అనమాట. మీరు అడగచ్చు మరి తుంగభద్ర ఇవ్వచ్చు కదా, లేకపోతే కొయినా. సో ట్రిబ్యూటరీస్ ఏమి ఇచ్చినా దాన్ని తీసేయచ్చు అనమాట. ఇప్పుడు తపతి అని ఇచ్చేసి దాని తర్వాత ప్రాణహిత, మంజీరా, మూసి ఇలా ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే రివర్, ట్రిబ్యూటరీ, నది, ఉపనది చూసుకుంటే నదికే ఎక్కువ లెంత్ ఉంటుంది జనరల్గా చెప్పాలంటే కొన్ని లాజిక్స్లో. సో అలా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. కాబట్టి ఎగ్జామినర్ మ్యాక్సిమం మీకు ట్రిబ్యూటరీస్ని ఆప్షన్స్లో ఇవ్వలేరు, మెయిన్ నదులనే ఇస్తారు. మెయిన్ నదులు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఏవైతే ఇండియాలో పెద్ద నదులు లేకపోతే పొడవైన నదులు ఉన్నాయో, లాంగెస్ట్ రివర్, లార్జెస్ట్ రివర్, ఇవి గుర్తు తెచ్చుకోవాలి. అవి 2000+ 1000+ లెంత్ని కలిగి ఉంటాయి, పొడవుల్ని కానీ లేకపోతే వైశాల్యాన్ని కానీ. సో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే మీకు ఆన్సర్లో ప్రాబబ్లీ ఇలాంటివి వస్తాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి తపతి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అది ఎక్కడుంటే ఆ ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుంది ఆప్షన్ని. అలాగే తపతి నది అనేది మనకి మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ సాత్పురా హిల్స్. సాత్పురా కొండలు, వింధ్యా మౌంటైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మహారాష్ట్రని టచ్ చేసుకుంటూ గుజరాత్లోకి ఎంటర్ అయ్యి గుజరాత్లోని అరేబియన్ సీలోకి వెళ్ళిపోతుంది. ఇన్ గుజరాత్ ఆన్ తపతి రివర్ వీ హ్యావ్ 2 డ్యామ్స్. ఆ 2 డ్యామ్స్ ఏంటి అంటే ఒకటి కాక్రపారా డ్యామ్ అని చెప్పేసి అంటాం, అండ్ రెండోది వచ్చేటప్పటికి ఉకై డ్యామ్ అంటాం. దీస్ 2 ఆర్ ద ఇంపార్టెంట్ డ్యామ్స్ ఆన్ దట్ తపతి రివర్ ఇన్ గుజరాత్. అలాగే ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది, భారతదేశంలో అతి పొడవైన నది ఏది అన్నారనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ గంగా రివర్గా చెప్పడం జరుగుతుంది. ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏది, అతి పెద్ద నది ఏది అని అడిగారనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర నదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో స్మాలెస్ట్ రివర్ ఏది అని అడిగారనుకోండి, అతి చిన్న నది, అది అర్వారి నదిగా చెప్తాం. అర్వారి నది రాజస్థాన్లో ఉంది. సో అదే రాజస్థాన్లో ఇంకొక స్మాలెస్ట్ రివర్ ఉంది, దానిని లూని అని చెప్పేసి అంటారు. లూని ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ సాగర్ మాత ఇన్ రాజస్థాన్. ఇది కొంత దూరం ప్రయాణించిన తర్వాత రాజస్థాన్లో ఒక బర్మారా అనే విలేజ్ని టచ్ అవుతుంది. అది టచ్ అవగానే ఇది సాల్ట్ రివర్గా మారిపోతుంది. ఇలా మనం చాలా వాటిని చెప్పుకోవచ్చు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ డిఫరెంట్ రివర్, లూని, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నర్మదా, తపతి అండ్ నెక్స్ట్ గోదావరి ఇలా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లూని అనేది సాల్టీ రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఇన్లాండ్ రివర్ ఇన్ ఇండియా. భూ అంతర్భాగ నది అని కూడా భారతదేశంలో పిలుస్తారు. ఇలా నదుల గురించి సో ఇది కూడా స్టూడెంట్ ఇచ్చిన క్వశ్చన్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ టు దట్ రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అని అడిగారంట. మేబీ ఆర్టికల్స్ ఇచ్చుండొచ్చు. ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ 31లో ఉండేది, ఇప్పుడు ఆర్టికల్ 300A ఉంది. లేదా రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల నుంచి ఏ సంవత్సరంలో తీసేశారని అడుగుండొచ్చు, 1978. ఏ అమెండ్మెంట్ ద్వారా తీసేశారని అడుగుండొచ్చు, 44. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా అక్కడ అడిగుండొచ్చండి. సో ఆప్షన్స్ బట్టి ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం గెస్ చేయలేం, బట్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఏదైతే మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఉంటుందో అది మనకి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ కప్ని నిర్వహించడం జరుగుతుంది షూటింగ్ విభాగంలో. సో దాంట్లో బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చింది అని అడిగారంట. సో ఇయర్ అనేది జనరల్గా స్టూడెంట్ మెన్షన్ చేయలేదండి, నేను 2023ని రిఫరెన్స్ తీసుకుని చెప్తున్నాను. సో 2023లో విమెన్స్ విభాగంలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మనకి ఎవరైతే సాంగ్వాన్ అనే పర్సన్ ఉన్నారో సో ఆ పర్సన్కి బ్రాంజ్ మెడల్ అనేది, కాంస్యం అనేది రావడం జరిగింది.